ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి ద్వారకామాయి చిత్రాన్ని మరియు బాబా గారి చావిడి ఉత్సవం చిత్రాన్ని గీసిన రామారావు జైకర్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జైకర్ గారు ముంబైలోని విల్లేపార్లేలో నివసిస్తూ ఉండేవారు. అతను 1916-17లో షిరిడీని సందర్శించుకొని బాబా గారి దివ్య చరణాల చెంతకు చేరారు. జైకర్ గారు 16 సంవత్సరాలు బాలుడుగా ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి అతనికి శివ మంత్రాన్ని ఉపదేశించారు. రామారావు జైకర్ గారు 8 నెలలు ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు ఎన్నో బాబా గారి లీలలు విన్నారు. అంతేకాకుండా బాబా జైకర్ గారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండేవారు. జైకర్ గారి భార్య పేరు శ్రీమతి సత్యభామ బాయి జైకర్. ఒకసారి శ్యామారావు జైకర్ గారు ఏ పత్రం లేకుండా ఒక ముస్లిం మహిళకు 4,000 రూపాయలు అప్పుగా ఇస్తారు. జైకర్ గారి దగ్గర డబ్బు ఉన్న సమయంలో ఆ మహిళకు అప్పుగా ఇస్తారు. కానీ జైకర్ గారికి 8 మంది కుమారులు ఉన్న పెద్ద కుటుంబం. బిజీగా ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా ఉండే శ్యామారావు జైకర్ గారు ఆ తర్వాత కాలంలో కెమెరాలు రావడం, వారికి ఉపాధి రావడం కూడా తగ్గిపోతుంది. సమయంలో డబ్బు అవసరమై ఆ మహిళను అడుగుతారు. కానీ ఆ మహిళ ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. అతను శ్యామారావు జైకర్ గారు బాబా వద్దకు వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంటారు. అప్పుడు బాబా జైకర్ గారితో ఇలా అంటారు, అటువంటి చెడు లేక దురదృష్టకరమైన సంపాదనతో మనకు ఎటువంటి సంబంధం లేదు. ఆ డబ్బు నీకు రాదు, వదిలే జైకర్ అని చెప్తారు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత జైకర్ గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తన సంపద మొత్తాన్ని కోల్పోయింది. ఆ రోజు బాబా ఆ విధంగా చెప్పారు అని జైకర్ గారికి అర్థమవుతుంది. మళ్ళీ మరొకసారి ఒక సంఘటన జరుగుతుంది. 1916 సంవత్సరంలో జైకర్ గారు మరియు వారి కుటుంబం అందరూ కూడా బొంబాయిలో ఒక భాగమైన మోఘాబాద్లోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. అద్దె ఇళ్ళు. అక్కడ ఒక గదిలో బాబా చిత్రపటాన్ని ఉంచుకున్నారు. ఒకరోజు రాత్రి దాదాపు 2 గంటల సమయంలో దొంగలు బాబా గారి చిత్రపటాన్ని ఉంచిన గదిలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. గది కిటికీకి ఉన్న 2 ఇనప కడ్డీలను బలంగా లాగుతారు. దానితో ఆ గదిలోకి ప్రవేశించవచ్చు అని. అదే సమయంలో ఏం జరుగుతుందంటే వారి ఇంటి వరండాలోని ఒక ముసలివాడు నిద్రిస్తూ ఉంటాడు. అతడు తెల్లవారుజామున 4 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండేవాడు. కానీ ఆ రోజు మాత్రం ఆ వ్యక్తి తెల్లవారుజామున 2 గంటలకు లేచి అనవసరమైన పని కోసం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అతన్ని చూసి దొంగలు పరిగెత్తడం ప్రారంభించారు. వారిని చూసి ఆ ముసలివాడు దొంగలు దొంగలు అని గట్టిగా అరవడం ప్రారంభించారు. మరియు చుట్టుపక్కల వారు అందరూ లేచారు. అందరూ వచ్చేసరికి దొంగలు భయపడి పారిపోయారు. ఈ విధంగా దొంగలు ఇంట్లో ప్రవేశించకుండా బాబాయే వారిని రక్షించారని పరిపరి విధాలుగా శ్యామారావు జైకర్ గారు, వారి కుటుంబం వారు అందరూ కూడా బాబాకు కృతజ్ఞత తెలుపుకున్నారు. మళ్ళీ మరొకసారి 1917 సంవత్సరంలో జైకర్ గారు మరియు అతని కుటుంబం పూనాలోని ఒక శిథిలమైన ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. దాని పైకప్పు మరియు గోడలు శిథిలమై ఉన్నాయి. సీలింగ్ నుండి దుమ్ము పడిపోకుండా ఉండడానికి సీలింగ్ కింద గుడ్డను అంటించారు. ఒకరోజు రాత్రి ఆ గదిలో దాని ముందు కిరోసిన్ దీపం వెలుగుతూ ఉంది. బాబా గారి చిత్రపటం కూడా ఉంది. మరియు జైకర్ యొక్క 1 సంవత్సరం పిల్లవాడు కూడా ఆ దీపం దగ్గర నిద్రిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి ఒక్కసారిగా చప్పుడు వచ్చింది. సీలింగ్ క్లాత్ పడిపోయింది. కొన్ని గోడల నుండి వదులుగా ఉన్న ఇటుకలు గుడ్డపై పడ్డాయి మరియు శిథిలాలు గుడ్డలో నేలపైకి వచ్చాయి. సీలింగ్ క్లాత్ మొత్తం పైకప్పును కప్పి ఉంచడంతో విరిగిపడ్డ ఇటుక ముక్కలు బాబా గారి చిత్రపటం మీద కాకుండా, ఆ దీపం బుడ్డి మీద కాకుండా, ఆ పడుకున్న చిన్న పిల్లవాడి మీద కాకుండా
చాలా దూరంలో పడ్డాయి. రామారావు జైకర్ గారికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు ఏ స్థలంలో అయితే పడుకొని ఉన్నాడో అదే స్థలంలో మీదన కరెక్ట్గా అదే ప్లేసులో సీలింగ్ పెచ్చులు ఊడడం, కానీ ఊడినవి నేరుగా పడకుండా పక్కగా పడ్డాయి. కొంచెం దూరంలో నేరుగా పడి ఉంటే బాబు పైన పడేది, కొంచెం పక్కగా పడి ఉంటే ఆ దీపపు బుడ్డి మీద పడిన ఆ బాబుకు ఎంతో ప్రమాదం జరిగేది. కానీ బాబా గారు తన బిడ్డకి ఏమీ జరగకుండా కొంచెం దూరంగా పడేలాగా చేశారు. ఇదంతా బాబాగారి అనుగ్రహమే. నా బిడ్డలను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా బాబాయే రక్షించి కాపాడుతున్నారని శ్యామారావు జైకర్ గారికి అర్థమవుతుంది. కన్నీటితో బాబాగారి చిత్రపటానికి నమస్కరిస్తారు. బాబా పైన మరింత భక్తి శ్రద్ధలు పెరుగుతాయి జైకర్ గారికి. 1917వ సంవత్సరంలో జైకర్ మరియు వారి కుటుంబం షిరిడీకి వెళ్ళి 10 నెలలు ఉంటారు. అప్పుడు ఆ సమయంలో వారు బాలాభావ్ అంటే శారదాబాయి ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. వారు ఉండే చిన్న గదిలో చిన్న రంధ్రంలో పాము ఉండడం గమనిస్తారు. అప్పుడు జైకర్ కుమారుడు మరియు ఇతరులు ఆ సర్పాన్ని తొలగిస్తారు. మరొకసారి 1923 సంవత్సరంలో జైకర్ కుమారుడు అప్పటికి 5 ఏళ్ల వయసున్న సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సమయంలో ఒకరోజు అతను అరుస్తాడు. ఆ బాబు నిద్దట్లో కడుపు మరియు గుండె పైన చాలా నొప్పిగా ఉంది, ఎవరో నొక్కుతున్నట్లు ఉంది అని గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటాడు సురేంద్ర, జైకర్ గారి కుమారుడు. నన్ను రక్షించు, నన్ను రక్షించు అని అరుస్తూ ఉంటాడు. ఆ బాబుకు టైఫాయిడ్ జ్వరం రావడం వలన చాలా బలహీనంగా మారిపోతాడు. జైకర్ గారు ఆ బాబు అలా అరుస్తూ ఉంటే ఆ బాబును తాకడానికి మరియు ఆ బాబు గుండెను మసాజ్ చేయడానికి కూడా చాలా భయపడిపోతారు. జైకర్ గారు గట్టిగా బాబా నామాన్ని స్మరించడం మొదలు పెడతారు. కొద్దిసేపటికి ఆ బాబుకి స్వస్థత చేకూరుతుంది మరియు మళ్ళీ మామూలు స్థితికి రావడం మొదలవుతాడు. మన్నాడు ఉదయానికి ఆ జ్వరం కూడా తగ్గుతుంది. ఆ బాబు త్వరలోనే కోలుకుంటాడు. ఇదంతా కూడా బాబాగారి కృప అని శ్యామారావు జైకర్ గారు బాబాకు ఎంతో అంకిత భక్తుడుగా మారి ప్రతి క్షణం బాబాగారి ధ్యాసలోనే ఉంటూ బాబాగారి నామస్మరణ చేస్తూ తన కాలాన్ని గడిపేవారు. మళ్ళీ మరొకసారి జైకర్ గారు షిరిడీలోని దీక్షిత్ వాడా వరండాలోని కూర్చొని ఉన్నారు. అతనికి ఒక వింత దృశ్యం కనబడింది. పెద్ద కుక్కలు పారిపోతూ ఉండగా ఒక చిన్న తెల్ల కుక్క వాటిని వెంబడిస్తూ ఉంది. చిన్న కుక్క క్రూరంగా ఉంది. పెద్ద కుక్కలు ఆ చిన్న కుక్కకు భయపడి పారిపోతూ ఉండడం గమనిస్తారు శ్యామారావు జైకర్. అప్పుడు కొంతమంది గ్రామస్తులు తమ చేతుల్లో కర్రలు తీసుకొని చిన్న కుక్కను కొట్టి చంపాలనే ఉద్దేశంతో దాని వెంటబడతారు. అది పరుగు పరుగున మసీదుకు వెళ్ళి బాబాగారు వెనకాల దాక్కుంటుంది. వారందరూ కూడా మసీదులోకి వెళ్ళి ఆ కుక్కను కొట్టే ధైర్యం వారెవ్వరికీ లేదు. బాబా బయటికి వచ్చి వారందరినీ తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. మరియు డాక్టర్ పిల్లే వీరిద్దరూ వెళ్ళి బాబా గారి దగ్గర కూర్చుంటారు. ఆ చిన్న కుక్క పిల్లకు పిచ్చి కూడా ఉంది. బాబా గారు ఆ విధంగా కేకలు వేశాక ఆ కర్రలు పట్టుకొని వచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోతారు. తన మనసులో ఈ విధంగా అనుకుంటారు, బాబాకు తను భక్తుల మీదే కాకుండా మూగ జీవాల మీద కూడా ఉన్న కరుణను చూసి ఎంతో సంతోషిస్తారు శ్యామారావు జైకర్ గారు. ఇప్పుడు బాబాకు అంకిత భక్తుడిగా ఉండేవారు. బాబా గారి మహాసమాధి తర్వాత కూడా బాబా శ్యామారావు జైకర్ గారికి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు శ్యామారావు జైకర్ గారితో బాబా ఈ విధంగా చెప్పేవారట, మసీదు గోడలు బంగారంతో చేసినవి, నా దగ్గర తరిగిపోనటువంటి సంపద ఉంది, కానీ తీసుకుపోయేవాడు ఒక్కడు కూడా నా దగ్గరికి రాడే అని చెప్తూ ఉండేవారట బాబా. విధంగా ఎన్నో అనుభవాలను పోగు చేసుకున్నారు శ్యామారావు జైకర్ గారు. అంతేకాకుండా బాబా గారి చిత్రాన్ని మొట్టమొదట గీసిన అదృష్టవంతులు శ్యామారావు జైకర్ గారు. బాబా గారి ద్వారకామాయి ఫోటో, చావిడి ఫోటో ఈ రెండు కూడా జైకర్ గారు ఎంతో అద్భుతంగా
చిత్రించి మనకు అందజేశారు. మరెన్నో విషయాలు మరొక భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.